తమ్ముళ్ళు పింఛన్లు ఎవరు పెట్టారు? పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసింది ఎవరు? ఆ సైకోకు చెవులోనా చెప్పండి గట్టిగా. గోమ పగిలేటికి ఒక దెబ్బన్నా కొట్టి చెప్పండి మీరు. నేను పెట్టానంటాడు అతను. నేనున్నప్పుడు 2019లో 2000 రూపాయలు పింఛను మీకు వచ్చిందా లేదా? దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్ధాల కోరు, అవునా కాదా? అబద్ధాల కోరుని ఏం చేయాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? భూస్థాపితం చేయాలా లేదా? సిద్ధం, అవునా కాదా? తమ్ముళ్ళు వాలంటీర్లంట. నేనన్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి, కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయమాది. కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది. మన పనుల్లోనే కదా వాళ్ళకి 5000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన కక్ష కట్టి పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి, పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం. అందుకే నేను చెప్పాను, నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ, నిజమైన పేదల పార్టీ కూటమి. ఈరోజు హామీ ఇస్తున్నా, ప్రతి పేదవాడికి ముసలివాడికి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తా. జూలైలో బకాయిలు 3000, పెంచింది 4000, ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం. సైకో, నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా 1వ తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను. సచివాలయాల్లో 1,50,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే సరిపోతుంది. 2 రోజుల్లో ఇవ్వచ్చు. అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు. మనుషులను చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుండి సైకో అంటారా? ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పోతాయంటాడు. పోతాయా తమ్ముళ్ళు? పోతాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దీనికంటే 25% ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది. 1 రూపాయి కూడా తగ్గదు. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం.